సాంబ సదాశివమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఒకవైపు దివ్యాయుధాలు అమ్మవారు ఇచ్చారు, ఇప్పుడు ఇతరు వచ్చి రథం ఇచ్చాడు. స్వప్నమునందు అమ్మ యొక్క అనుగ్రహం లభించింది. అప్పుడు ఈ రథం కూడా తీసుకువెళ్ళి గురువుకు చూపించేటండి. ఏది లభించినా వెళ్ళి భరద్వాజ మునికి చూపించడం. అప్పుడు ఆయన మందహాసం చేసి, చాలా సంతోషం, ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు తిరిగి నీ రాజ్యాన్ని పొందుతావని స్పష్టంగా కనబడుతున్నది కదా అన్నట్ట. ఎప్పుడైతే భరద్వాజముని ఈ మాట అన్నాడో పక్కనున్న మునులందరూ అంటున్నారు, రాజపుత్ర ధ్రువం రాజ్యం ప్రాప్సిత్వంచ సర్వదా, నువ్వు తప్పకుండా తిరిగి రాజ్యాన్ని పొందుతావు, ఇందులో సందేహం లేదు. అది కూడా ఎప్పుడు? స్వల్పైరహోభిరవ్యగ్రహ, అతి కొద్ది కాలంలోనే నీకు తిరిగి రాజ్యం లభిస్తుంది. ఎందుకంటే నీకు ఇప్పుడు ఇవన్నీ దొరికాయని కాదు, అన్నిటికంటే దొరకాల్సింది దొరికింది. అదేమిటంటే ప్రసన్నాతే అంబికాదేవి వరదా విశ్వమోహిని, సమస్త జగత్తుని నడిపే ఆ అంబికని ఎళ్ళు ప్రసన్నరాలైంది గనక నీకు ఇంకేం పర్వాలేదని మనోరమని పిలిచేట మునులు. అమ్మా, నీ కొడుకు ధన్యుడు, పుత్రస్తేజ్య ధరాధీశో భవిష్యతి శుచిస్మితే, ఇంకా నీ కష్టాలని తీరిపోయమ్మా, నీ పిల్లవాడు అతి త్వరలో ధరాధీశుడవుతాడు, రాజవుతాడు అని చెప్పగానే ఆ తల్లి నమస్కారం చేసి, మీకు నేను దాసురాలను, దాసోయం భవతాం విప్రాహ కించిత్రం సదుపాసన, మిమ్మల్ని ఉపాసన చేస్తూ ఉన్నాను నేను. అంటే మీ సన్నిధికి చేరి మిమ్మల్ని ఆశ్రయించి మీరు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉంటే అది వ్యర్థమవుతుందా? సైన్యం కానీ, మంత్రులు కానీ, కోశములు కానీ ఏవీ లేని నా పుత్రుడు ఎలా రాజవుతాడనేది నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే రాజవాలంటే ఇవేమైనా ఉండాలి, సైన్యమైనా ఉండాలి, మంత్రులు ఉండాలి, ధనాగారములు ఉండాలి, మరొక రాజసహాయం ఉండాలి. ఇవేవీ లేకుండా కేవలం రథము 4 ఆయుధాలు ఉన్నంత మాత్రమున నా కొడుకు రాజైపోతాడని మీరు చెప్తుంటే, మీరు చెప్పారు గనక నేనది అసత్యం అనరాదు, కానీ ఆశ్చర్యమే. ఎలా అన్నది చూడండి, యోగేన పుత్రమే రాజ్యం, మీరు చెప్పారు గనక యోగము చేత నా కొడుక్కి రాజ్యం లభించవచ్చు. ఏమైనప్పటికీ మీ ఆశీర్వాదం ఉంది గనక ఇది వ్యర్థము కాదు అన్నది. ఆశీర్వాదైశ్చవో నూనం పుత్రోయం మే మహీపతి. అంతేగాని ఏమిటో మీరు ఆశీర్వదించారు కానీ నాకు అంత నమ్మకం లేదండి అని అనలేదండి. కొందరు మాటలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకవైపు భౌతికంగా గెలవడానికి ఏ అవకాశం లేదు, కానీ మీ ఆశీర్వచనం వల్ల యోగం ఉందని నాకు తెలుస్తున్నది. అందుకే భవిష్యత్ న సందేహ వెంటనే అన్నది. మీరు చెప్పిన మాట ప్రకారంగా మీ ఆశీర్వాదం బలం వల్లనే ఇతడు రాజు కాగలడు, కానీ భౌతికమైనటువంటి ఆధారాల వల్ల కాడు. అంటే ఇప్పుడు అర్థమేమిటి? మీ ఆశీర్వచనమే ఇతడికి రక్ష. ఎప్పుడైతే ఈ మాట తల్లి పలికిందో వాళ్ళందరూ ఆశీర్వదించారు. అయితే ఇతడి రథం ఎక్కి ఎక్కడికైనా వెళితే అనేక అక్షౌహిణులతో రాజు వెళుతున్న భావం కలిగేది ఎవరికైనా చూస్తూ ఉంటే. అలా ఉండేది రథం మీద. అందుకే అక్షౌహిణీ సమావృత్త ఇవ అభాతి సతేజస ఇలా ఉండేవాడు. ఎందువల్లయ్యా అలా ఉన్నది అంటే ప్రతాపో మంత్రబీజస్య, ఇటువంటి ప్రతాపము, ఇటువంటి ఆ దివ్యత్వము ఆ మాత్రం ఉన్నదాన్ని చూస్తే ఎంతో ఉన్నట్టు అనిపించడం ఉన్నదే మంత్రబీజము యొక్క ఫలము సుమ. అలాగా అప్రయత్నంగా చేస్తేనే మంత్రం ఇంత ఫలించింది. సంప్రాప్య సద్గురోర్ బీజం, వ్యాసుడు ఆగి చెప్తున్నాడు జనమేజయునికి ఇక్కడ, సద్గురువుని ఆశ్రయించి ఈ బీజాన్ని ఉపదేశం పొందాలి. అంతేగాని వాళ్ళ పుస్తకంలో విన్నాం కదా రేపు చేస్తే లాభం లేదు. పుస్తకంలో విని చేయడం ఎలాంటిదంటే అనారోగ్యం ఉందని చెప్పి మెడిసిన్ పుస్తకం కొనుక్కుని మందు వేసుకోవడం లాంటిది. ఇక్కడ వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిందే. అదేవిధంగా సద్గురువుని ఆశ్రయించి కామరాజాక్షమైనటువంటి ఈ బీజాన్ని శుశ్రూషతో పొందాలి. అలా పొందితే జపేజ్జస్తు శుచిశాంత సర్వాన్ కామాన్ అవాప్నుయాత్, వాడు శుచియై శాంతుడై అన్నాడు. ఇక్కడ శుచియై అంటే మనస్సుని శరీరాన్ని కూడా శుద్ధి చేసుకుని, శాంతుడై అంటే ప్రసన్న భావంతో దీన్ని జపించినట్లయితే అన్ని కోరికలు తీరుతాయి. ఎందుకంటే మానవ జన్మ పొందాక ధర్మబద్ధమైనటువంటి కోరికలు కానీ తీరకపోతే అదొక బాధ. వైరాగ్యము జ్ఞానము కలిగితే ఆ స్థితి వేరు. అది కలగనంత కాలం ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు వాటిని ధర్మబద్ధంగా తీర్చుకుంటే అది తీరి తర్వాత వైరాగ్యాన్ని కలిగిస్తాట. ఇది చూడండి, ఇక్కడ ధర్మబద్ధమైన కోరికని ధర్మబద్ధంగా తీర్చుకుంటే అది మనకు వివేక వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అప్పుడు క్రమంగా భక్తి జ్ఞానాలు పండుతాయి. అంతేగాని అసలు వీటి గురించి చెప్పకుండా కోరికలు లాభం లేదండి, కోరికలు లాభం లేదంటే వింటున్నంతసేపు బాగుంటుంది, తర్వాత అవి ఉంటే మనము ఉంటాం. ప్రయోజనం ఏమిటి? అందుకు ఇక్కడ చెప్పిన విషయం ఎంత గొప్పగా వివరిస్తున్నారో. అందుకు ఆ తల్లిని ఆశ్రయించి కోరికగానే తీర్చుకుంటే ఆవిడ కామద అయిపోతుందట. కామద అంటే 2 అర్థాలు చెప్పారు శంకర భగవత్పాలు వారు. కామద అంటే కామముల్ని దదాతి ఇచ్చునది, మొదట కోరికలను ఇస్తుందట, ధర్మబద్ధమైన కోరికలు. అవి ఒక దశకు తీరేక అప్పుడు మళ్ళీ కామద అవుతుందట.
మొదట దదాతి తర్వాత దహతి అన్నాడు. ఇక్కడ కోరికలను దహనం చేసేస్తుంది, కోరిక మిగిలినవ్వకుండా చేస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది అన్నాడు. అందుకే కామదా శబ్దానికి 2 రకాల అర్థాలు. 2 ఆవిడే చేయాలండి. ఎప్పుడు ఇలా కోరుకుంటూ ఉండు నాయన అంటే అదో ప్రమాదం. చిన్నపిల్లలు చాక్లెట్ అడిగారిని ఇస్తే జీవితాంతం ఇలా చాక్లెట్ తింటూ ఉండు నాయన అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు జీవితాంతం చాక్లెట్ తింటూ చిన్నపిల్లల్లో ఉంటే ఎలాగా? చిన్నప్పుడు ఇచ్చింది, కొంచెం వాడు పక్వత చెందాక ఎంతకంటే గొప్పది కూడదని తెలుసుకోవాలి కదా. అదేవిధంగా అమ్మ కూడా 2 విధాలా చూస్తున్నది. అందుకే సర్వాన్ కామానవాప్నుయ. పైగా అమ్మ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకి నతదస్తి పృథివ్యాం వా దివివాపి సుదుర్లభం ప్రసన్నాయ శివాయాస్త యదప్రాప్య నృపోత్తమ. గొప్ప మాట భరద్వాజ ముని చెప్తున్నాడు ఇక్కడ ఈ విషయాన్ని. ఇదే విషయం జనమేజయంతో వ్యాసుడు చెప్తున్నాడు. భూమి యందు కానీ దివి యందు కానీ దుర్లభమనేటువంటిది ఉండదు. అమ్మ ఎవరి ఎడల ప్రసన్నురాలవుతుందో వాడికి. మరి దౌర్భాగ్యవంతుడంటే ఎవరో చూడండి, ఇక్కడ వివరిస్తున్నాడు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. తే మందాస్తేతి దుర్భాగ్య రోగైస్తే సమవిధృతా ఏషాం చిత్తే న విశ్వాసో భవేదంబార్చనాదిషు. ఇది చాలా ముఖ్యమైన మాట. వాళ్ళు మందభాగ్యులు దౌర్భాగ్యులు అని 2 మాటలు వేశారు. మందభాగ్యులు అంటే అదృష్టం తక్కువ ఉన్నవాళ్ళు, దౌర్భాగ్యులు అంటే వాళ్ళకి ఇంకా దుష్ఫలితములు పొందడానికి యోగం ఉంది. వాళ్ళకి దుఃఖం పొందడానికి యోగాలుంటే దౌర్భాగ్యం, తక్కువ అదృష్టం ఉంటే మందభాగ్యం. ఎవరయ్యా మందభాగ్యులు, ఎవరయ్యా దౌర్భాగ్యులు అంటే ఎవరికి అమ్మవారి అర్చన యందు విశ్వాసము కలుగదో వారిని అనాలి దౌర్భాగ్యులని మందభాగ్యులని. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అంబార్చన ఎంత గొప్ప విశేషమో చెప్పడం ఇందులో ఉద్దేశం. కనుక ఎవరికైతే అమ్మ యొక్క అర్చన యందు రుచి పుట్టదో వారిని దౌర్భాగ్యవంతులు మందభాగ్యులు అంటారు సుమా. తే మందాస్తేతి దుర్భాగ్య రోగైస్తే సమవిధృతా. వారికి రోగాదులన్నీ లభిస్తున్నాయి. ఏషాం చిత్తేన విశ్వాసో భవేదంబార్చనాదిషు. ఇక్కడొక్క మాట తెలుసుకోవాలి. అమ్మ పూజ చేయనంత మాత్రం రోగాలు వస్తాయని మళ్ళీ నింద చేయకూడదండి. అంటే వాడికి రోగాలు దౌర్భాగ్యం అన్నీ రాసిపెట్టున్నాయి. అమ్మ అర్చన చేస్తే అవన్నీ తొలగిపోతాయని అర్థం. ఇక్కడ వాడికి అవన్నీ అనుభవించాల్సినటువంటి రాత ఉంటే అమ్మ పూజ చేయాలని బుద్ధి పుట్టదు. ఇవి ఒకదానికొకటి అనుబంధములు. అందుకే ఇంత చక్కగా వివరిస్తూ యామాత సర్వదేవానాం. ఇక్కడ ఆ తల్లి గురించి చెప్తున్న మాటల విశేషం. ఆవిడ మాత అని ఎందుకన్నారు? సర్వదేవానాం మాత, దేవతలకు కూడా తల్లి ఆవిడ. అందుకే యా మాతా సర్వదేవానాం యుగాదౌ పరికీర్తిత. సృష్టికి ఆది అందే సర్వదేవతలు వెలువడక ముందే ఆ తల్లి ఉన్నది. ఆ తల్లి నుంచి యుగములు దేవతలు అందరూ వచ్చారు. అందుకే ఆదిమాతేతి విఖ్యాత. తల్లి యొక్క నామము ఆదిమాత, మొదటి తల్లి ఆవిడే. పైగా లోకల్లో అమ్మని చూడట్లేదు అంటారు కానీ మూర్ఖులయ్యా ప్రత్యక్షంగా కనబడితే అమ్మయ్యే అన్నాడండి. మనకు ప్రత్యక్షంగా కనబడుతోంది అమ్మట, కానీ మన అమ్మని తెలుసుకోలేకపోతున్నాం. అమ్మంటే అర్థం ఏంటి? ఎదురుగా ఒక స్త్రీ వచ్చి కనబడ్డమా అమ్మంటే? సృష్టిలో నీకు శక్తి ఉందని తెలుసా లేదా అంటే అమ్మ ఉందని తెలుసుకో అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. శక్తి అంటూ ఉంటే అమ్మ లేదని అంటావేంటి? మూర్ఖత్వం కాదు. భగవంతుడు ఉన్నాడా? అలా అడగడానికి ఏ శక్తి లోపలుందో అదే భగవంతుడు. తెలుసుకోండి ఇక్కడ. శక్తి అంటూ ఉంటే అమ్మ లేదని అంటావేంటి? మూర్ఖత్వం కాదు. భగవంతుడు ఉన్నాడా? అలా అడగడానికి ఏ శక్తి లోపలుందో అదే భగవంతుడు. తెలుసుకోండి ఇక్కడ. అలా అడగగలిగేమంటే లోపల శక్తి ఉందా లేదా? కనుక లోకంలో అమ్మ కనబడ్డం అంటే ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. యోగ్యులకి అమ్మ ఏ ఏ రూపాలతో కనబడుతుంది? యోగ్యులైన వాళ్ళకి. సృష్టిలో శక్తి రూపంగా అంతటా ఉన్నది, కానీ యోగ్యులకి అమ్మ ఎలా ప్రత్యక్షమవుతుంది? అమ్మ ఎన్ని జపాలు చేసామండి, ఇన్ని తపాలు చేసి అమ్మ కనబడలేదని. కనబడలేదా? ఇదిగో ఈ రూపాలతో కనబడుతుందిట. చూడండి. బుద్ధి, సరి అయిన బుద్ధి పుట్టింది అంటే అమ్మ కనబడ్డమే. జ్ఞానం, బుద్ధి, కీర్తి, అది కూడా అమ్మ ప్రత్యక్షం అవడమే. కీర్తి, ధృతి, ధైర్యం. అందుకే బుద్ధి, కీర్తి, ధృతి. లక్ష్మీ, లక్ష్మి అంటే శోభ, ఐశ్వర్యము అనర్థం. శక్తి, మనలో ఒక పటుత్వం ఉండడం. శ్రద్ధ, మనకి శాస్త్రవాక్యాల యందు భగవంతుడి యందు విశ్వాసం కలిగింది అంటే అమ్మ ప్రత్యక్షమైనట్టే లెక్క. ప్రత్యక్షం అంటే ఎదురుగా వచ్చి రూపం కనబడాలని కాదు, నీలో ఇవి జాగృతి జరిగాయంటే అమ్మ ప్రత్యక్షం అవడమే. ఎంత లోతైన మాట చూడండి ఇక్కడ. అందుకే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి అన్నాడు ఇక్కడ. మతి అంటే సరైన ఆలోచన అని అర్థం. స్మృతి సరైనది ఎప్పుడు గుర్తుండడం, స్మరించడం. ఇవి ఉన్నాయి అంటే అమ్మవారు ప్రత్యక్షమైనట్లే. సర్వేషాం ప్రాణినాం సావై ప్రత్యక్షం వై విభాసతే. ఈ విధంగా ఉన్న తల్లి. అలాంటి ఆ తల్లిని మూర్ఖులైన వాళ్ళు, ఆ తల్లి మాయ చేత మోహితులైన వారు తెలుసుకోలేరు.
ఇది అన్నారు ఇక్కడ. నజానంతి నరాయే వై మోహిత మాయజా కిల నభజంతి కుతర్కజ్ఞా దేవీం విశ్వేశ్వరీం శివాం. భగవంతుడిని ఆరాధించని వాళ్ళని దౌర్భాగ్యవంతులని చెప్పడమే కాకుండా కుతర్కజ్ఞులు, కుతర్కం చేసేవాళ్ళు, ఎప్పుడు భగవంతుడి విషయంలో సందేహిస్తూ ఉనికినే సంశయిస్తూ ఉన్నటువంటి వారు కుతర్కాలు చేస్తారు. ఆ కుతర్కం చేసిన వాళ్ళకి ఈ రూపములు ప్రత్యక్షం కావన్నాడు. ఏ రూపాలు? ఇప్పుడు చెప్పినటువంటి బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి ఇవన్నీ కూడా కుతర్కం చేసే వాళ్ళకి లభించదు. అందుకే భగవద్ ఆరాధనలో కుతర్కాలు పనిచేయవు. ఎందుకంటే తర్కం దాటితేనే భగవంతుడు. అందుకే తర్కంతో పట్టుకుందాం అనుకుంటేనే ప్రమాదం. అయితే మరి తర్కం లేకపోతే భగవంతుడు బుద్ధిశక్తి ఇచ్చాడు కదా, తర్కం లేకపోతే ఎలా అండి అంటే శృతిమతస్తకోనుసంధీయతాం అన్నారు శంకర భగవత్పాల్ వారు. వేదం చెప్పిన దాన్ని ప్రమాణంగా తీసుకుని తర్కం చేయబరవాలేదు. అందుకే వేదం అమ్మను ఆరాధించమని చెప్తోంది కనుక దానిలో మరి తర్కం చేయకూడదు. ఆరాధించవలసింది వేదవాక్యం అది. అందుకే వేదం ప్రమాణంగా తీసుకుని ఆరాధించాలి. అయినా సరే ఇంత చెప్పినా ఆరాధించాలని బుద్ధి పుట్టలేదంటే ఆ మహామాయ యొక్క మోహశక్తి వాడి మీద పనిచేస్తోందని అర్థము అన్నారు ఇక్కడ. ఎందుకంటే సృష్టిలో మోహము ఆవిడే ఇస్తున్నది, మోక్షము ఆవిడే ఇస్తున్నది. అవిద్యారూపంతో సంసారంలో బంధించేటప్పుడు ఆవిడ మోహరూపిణి, విద్యారూపంతో ముక్తినిచ్చేటప్పుడు ఆవిడ మోక్షదాయిని. అందుకే రెండూ ఆ తల్లి రూపములే. ఎవడైతే ఆ తల్లి వైపు బుద్ధి వెళ్ళలేదో వాడికి మోహం గట్టిగా ఉందని అర్థం నాయన అని వివరిస్తూ, అంతెందుకు ఆ తల్లిని ఎవరెవరు ధ్యానిస్తున్నారో చెప్తున్నాను విను అంటే, ఆ తల్లి కృప లేకపోతే మనికనేది లేదు. సృష్టిలో ఇప్పుడు చెప్పినవి ఏవి ఎవరి దగ్గరున్నా ఒకప్పుడు ఆ తల్లిని ఆరాధించడం వల్లనే లభించేవి. ఇప్పుడు ఆరాధిస్తే అవి నిలుస్తాయి. ఇవి పొందే మానవులక దేవతలు కూడా ప్రపంచంలో పనిచేసేది వీటి వల్లే కదా. ఇంద్రుడే ముల్లోకములు పాలిస్తున్నాడంటే అతనిలో ఇంద్రత్వ రూపమైన ఒక శక్తి ఉండడం వల్లే అతడు చేస్తున్నాడు. అగ్ని తన యొక్క ఉష్ణత్వము మొదలైన వాటితో ఉన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి ఉష్ణత మొదలైన శక్తుల వల్ల ఆయన పనిచేస్తున్నాడు. కానీ ప్రతివారు శక్తి లేకపోతే లేరు కనుకనే ఆ తల్లిని అందరూ ఉపాసిస్తున్నారు. కనుక శ్రీ విద్యోపాసకులు ఎవరయ్యా అంటే ఎవరు కారయ్యా అని అడగాలట. దేవతలందరినీ శ్రీ విద్యోపాసకులుగానే వివరిస్తున్నారు. అందుకే 12 శ్రీ విద్యోపాసకులను చెప్పారంటే మీరు పరిశీలించిన అందులో బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, రుద్రుడున్నాడు, స్కందుడున్నాడు, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, మనువున్నాడు, కుబేరుడున్నారు. వీళ్ళందరూ ఎవరు? ఆ 12 మంది ఎవరు? లోకంలో ఏ శక్తులు ఎప్పుడు ఉండాలో చూసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అమ్మను ఉపాసన చేసి వాళ్ళు తమ బాధ్యతలను చక్కగా చేయగలుగుతున్నారు. అందుకే ప్రతి వారికి వారి కర్తవ్యం సరిగ్గా చేయాలన్నా శక్తి ఉపాసన కావాల్సిందే. అంతేగాని ప్రస్తుతం బిజీగా ఉన్నానండి, తీరుకున్నప్పుడు చూస్తా రిటైర్ అయ్యాక ఏం లాభం అంటే ఇప్పుడు నీకు శక్తి అక్కర్లేదా? కావాలండి. కానీ శక్తి అమ్మవారని తెలియకుండా బతికే కంటే దేనివల్ల నేనున్నానో అది అమ్మే అని తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. అందుకే ఎప్పుడయ్యా అమ్మవారిని ఆరాధించాలంటే అమ్మవారి ఆరాధనకు ఎవరు అర్హులంటే బ్రతుకున్న వాళ్ళందరూ అర్హులే. బ్రహ్మ, విష్ణు తథా శంభు, వాసవో వరుణో యమ, వాయు అగ్ని కుబేరశ్చ త్వష్ట పూష అశ్వినౌ భగ ఆదిత్య వసవో రుద్ర విశ్వేదవ మరుద్గణా సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణి. ఇక్కడ మీరు పరిశీలిస్తే మన దేవతలు ఎవరో లిస్ట్ ఉందండి మొత్తం. ఇక్కడ దేవతలు అంటారే వీళ్ళు దేవతలు మొత్తం. వీళ్ళందరూ కూడా ఆ తల్లిని ధ్యానించి వారి వారి శక్తులతో ఉన్నారు సుమ. అలాంటి తల్లిని సుదర్శనుడు ఉపాసించడం చేత ఇటువంటి దివ్యత్వాన్ని పొందాడు. పైగా చిత్రం ఏంటంటే సుదర్శనుడికి గొప్ప లాభం ఇప్పుడు లభించిందిట. ఏ లాభం అంటే రాజ్యలాభాత్ పరం ప్రాప్య. రాజ్యం తర్వాత దొరుకుతుంది కానీ రాజ్యం కంటే గొప్పది ముందే దొరికింది అన్నాడు. చాలా ముఖ్యమైన మాటలండి. ఊరికనే కథ చెప్పుకుంటూ వెళితే వేరు, కానీ ఆ మర్మములు పట్టుకోగలగాలి. పురాణ అర్థం తెలిసి పురాణం వింటే బ్రతుకుకు పరమార్థం లభిస్తుంది, బ్రతుకు అర్థవంతమవుతుంది కూడా. ఇది తెలుసుకోవాల్సింది. అందుకని మాట ఏం చెప్తున్నాడు? రాజ్యలాభాత్ పరం ప్రాప్య సుఖం వై కాననే స్థిత. రాజ్యలాభం కంటే గొప్ప లాభం ముందే లభించిందిట. అదేమిటి అంటే ఆ అరణ్యంలోనే అతనికి ఆ పరమాత్మ జ్ఞానం లభించింది. జ్ఞానం ముందు లభించింది. ఇది చాలా ముఖ్యం. అందుకే తైత్తిరీయంలో ముందు జ్ఞానాన్ని కోరుకుని తర్వాత సంపదను అడగాలి అని మాట ఉన్నది. ఇక్కడ మనం ముందు సంపదలు చూసుకుందాం, తర్వాత జ్ఞానం అంటే ఇది వస్తూనుంటే అది మాత్రం రాదు, ఇది ఎప్పటికప్పుడు పోతుంది, అది రాకుండా పోతుంది. అందుకే జ్ఞానం ముందు. అందుకే ఇతనికి ఎప్పుడూ కూడా మనసా పరిచింతయన్, ఆయనకు ఇన్నాళ్ల మంత్రబలం, గురువుల ఉపదేశ బలం, వీటి వల్ల అమ్మతత్వం ప్రీతి కలిగి నిరంతరం ఆ తల్లే సర్వస్వం అనే భావన ఏర్పడి ఆ తల్లి యందు మనస్సు నిలిపి ఉన్నాడు. ఆ విధంగా అతడు రాజ్యలాభం కంటే గొప్ప రాజ్యాన్ని అనగా గొప్ప భాగ్యాన్ని, ఆ మోక్ష సామ్రాజ్యాన్ని, జ్ఞాన సామ్రాజ్యాన్ని, అమ్మ చరణ భక్తి సామ్రాజ్యాన్ని
పొందాడు ఇక్కడ. అందుకే త్యాగరాజస్వామి వారు అంటారు రామభక్తి సామ్రాజ్యం అని. అందుకే రామభక్తి ఒక రాజ్యము సేయునే అన్నాడు ఆయన త్యాగరాజస్వామి వారు. భక్తి అనేది ఒక రాజ్యమే అన్నాడు. ఎందుకంటే రాజు అయిన వాడికి ఎలాగైతే అన్నిటి మీద అధికారం ఉంటుందో, ధైర్యం ఉంటుందో, అంత ధైర్యంగా అన్నీ తన వశంలోనే అంటుంటాడు భక్తుడు. అలాంటి ధైర్యం అతనికి ఉంటుంది. ఇంకా రాజుకు శత్రుభయం ఉంది కానీ భక్తుడికి ఆ భయం కూడా లేదు. అందుకే అంత భద్రమైన రాజ్యం ఉన్నది. అందుకే ఆ మాటను ఇక్కడంత చక్కగా చూపిస్తున్నాడు. ఒక భక్తుడికి అమ్మవారు అనుగ్రహించారు అన్నప్పుడు మహిమను చూడటమే కాదు, ఆ భక్తుడు ఎలా ఉండడం వల్ల అమ్మవారు అనుగ్రహించారో తెలుసుకోవాలి. అందుకు భక్తుల కథ ఎందుకు చరిత్రలో తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటే అమ్మ అనుగ్రహిస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ ఏది పరమార్థమో గ్రహించాలి. అందుకే రాజ్యలాభాత్ పరం ప్రాప్య సుఖం, అడవిలోనే పొందాడు. ఈ సుఖం పొందడానికి రాజ్యాలు కావాలా, భోగాలు కావాలా, అడవిలోనే పొందాడు. అడవి అంటేనే భోగస్థానం కాదు, అది యోగస్థానం. యోగస్థానమైన అడవిలో భోగముల కంటే గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అతను. ఇక్కడ చిత్రం ఏంటంటే ఎంత చక్కగా గమనించుకుంటుందో చూడండి. ఆ తల్లి ఎన్ని అమర్చబెడుతుందో, ఆయుధాలు అమర్చింది, ఋషుల ఆశీర్వచనాలు అమర్చింది, రథాన్ని అమర్చింది, భార్యను అమర్చుతోంది. అక్కడ యోగ్యమైన భార్యను కూడా ఇవ్వాలి. ధర్మం, గృహస్థ ధర్మం చక్కగా జరగాలంటే యోగ్యమైన భార్య రావాలి. యోగ్యమైన భార్య రావాలంటే అమ్మ అనుగ్రహం రావాలి. ఒక ఆయన కూడా అన్నాడు, భార్య కావాలన్నా తపస్సు చేయాలంటే ఖచ్చితంగా చేసి తీరాలండి. వీడి ధర్మానికి విరుద్ధంగా భార్య వస్తే వీడు బతుకంతా ఇంక చెప్పనక్కర్లేదు. అందుకే పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని మనం సప్తశతులు చదువుకుంటున్నాం. ఆ ముందు పారాయణ చేసుకుంటాం. ధర్మానికి అనుగ్రహిస్తూ అనుకూలిస్తూ నన్ను తరింపజేయగలిగే భార్య నియ్యమ్మా అని అడగాలి. కొందరు పాపం భర్త కోసం ఆడపిల్లల చేత పూజలు చేస్తారు కానీ మగవాళ్ళే అసలు పూజలు చేయాలండి, లేకపోతే మహా కష్టం. లేకపోతే వాడు ఆచమనం పెట్టి కూర్చుంటే మొదలెట్టారు అన్నదనుకోండి ఇంకా వీడికి ఉన్నది. అందుకే ధర్మానికి సహకరించే భార్య దొరకడం కూడా పెద్ద అదృష్టమే. ఇక్కడ అలాంటి భార్యని ఏర్పాటు చేస్తుంది ఆవిడ. అక్కడ కల్లో కనబడి వీడి మీద ఆమెకు ప్రేమ కలిగించి, ఆమె మీద ఈయనగారికి ప్రేమ కలిగిస్తూ ఎంత చక్కగా నిర్వహింపజేస్తున్నదో. అది సోపి చంద్రకళాత్యర్థం కమబాణ ప్రపీడత. ఆవిడ నిరంతరం ఇతడి చింతనలో ఉంటూ స్వీకరించాలి అని. ఎప్పుడైతే మన యుక్త వయస్సు వచ్చిందని తెలిసిందో అప్పుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు తండ్రి. స్వయంవరములు 3 రకాలుగా ఉంటాయన్నారు ఇక్కడ. ఒకటి ఇచ్ఛాస్వయంవరం, ఇంకోటి పణస్వయంవరం, మూడవది శుల్కం. దీన్ని వీర్యశుల్క అని అంటారు. ఇచ్ఛ అంటే ఆమె కోరిన వారిని వరించడం, ఇది ఇచ్ఛ. పణము అంటే ఏదో ఒక వస్తువును చూపించి దాన్ని సాధించిన వాడికి ఇస్తారు అందరిలో అని చెప్పడం. ఇంకోటి వీరత్వానికి పరీక్ష పెట్టి అందులో వీరుడెవడో చూసి ఆ గెలిచిన వాళ్ళల్లో వాడికి ఇచ్చేటప్పుడు వీర్యశుల్క అని చెప్పబడతారు. పణం అన్నప్పుడు మనం కొంతమేరకు శివధనుభంగాన్ని భావన చేయవచ్చు. ఇలాంటివి ఉంటే స్వయంవరంలో మొత్తానికి ఈవిడికి మాత్రం చేయదలుచుకున్నది ఏంటంటే సుబాహుడు అంటే ఈమె తండ్రి ఇచ్ఛాస్వయంవరం చేద్దామనుకున్నాడు. కాశీరాజు అయిన సుబాహుడు, మర్చిపోవద్దు ఇది కాశీరాజు. లేకపోతే అమ్మ భక్తులను ఎలా అనుగ్రహించిందో అన్న కథలు తక్కువ చెప్పి అమ్మలీలు ఎక్కువ చెప్దాం అనుకున్న వాళ్ళం. ఈ కథ ఎందుకు విస్తరిస్తా ఉన్నామంటే ఇది కాశీరాజు గనక, చెప్తున్నది కాశీక్షేత్రం గనక. ఈ కథ ద్వారా అనేక ధర్మాలు తెలియబడుతున్నాయి గనక ఒక్క భక్తుడిని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మరి ఎక్కువ చెప్పక్కర్లేదు. నిన్న కేవలం అరణ్యవాసం చేస్తూ జ్ఞానం కోసమే తప్పించిపోయేటువంటి ఒక విప్రుడు కథ చెప్పుకున్నాం. ధర్మరక్షణకు అవసరమైన క్షాత్రం కథ వాళ్ళు చెప్పుకున్నాం. ప్రస్తుతం దేశానికి ఈ బ్రాహ్మ్య క్షాత్రముల యొక్క శక్తి కావాలి గనక తిరిగి అమ్మవారిని ప్రార్థించాలి. మనకి ఇటువంటి బ్రహ్మక్షాత్ర శక్తి భారతదేశాన్ని రక్షించాలి అని ప్రార్థన చేసుకోవాలి మనం. అలాంటి ప్రార్థన చేయాలంటే ఈ క్షేత్రం కంటే గొప్పది ఎక్కడ లభిస్తుంది? అందుకే మనందరం నవరాత్రుల్లో కూర్చొని ఇంతమంది సమూహంగా దుర్గాదేవిని ఉపాసన చేస్తున్నాం దేవి భాగవత శ్రవణ రూపంతో. కాశీక్షేత్రంలో అమ్మని ఇలా పిలిస్తే అలా పలుకుతుంది గనక ఇక్కడ తల్లి నా భారతదేశాన్ని రక్షించు, మా హైందవ ధర్మాన్ని రక్షించు, ఈ కాశీక్షేత్రంలో హైందవ ధర్మాన్ని రక్షించు, కాశీక్షేత్రాన్ని కలకాలం చక్కగా కాపాడు తల్లి అని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడి నుంచి ఈ ఆర్తితోనే ఈ కథని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతోంది. ఇక్కడ ఈ భవ్యమైనటువంటి కథలో ఉన్న విశేషం ఇది. అది 3 రకాలుగా ఇక్కడ స్వయంవరాలు ఉంటాయి కనుక ఇప్పుడు ఈ స్వయంవరాన్ని ఇచ్ఛాస్వయంవరాన్ని ఏర్పాటు చేసేట. అప్పుడు చిత్రం ఏంటంటే స్వయంవరం ఏర్పాటైంది ఎప్పుడో అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుందండి? అందులో సిగ్గు బిడియం అనేది ఆ రోజుల్లో ఉండేది స్త్రీలకు చాలా ఎక్కువగా. అందుకు ఇలాంటి మాటలు అంత తొందరగా బయట పెట్టేవారు కారు. ఆ కారణం చేత ఈ తల్లితో చెప్పుకుందండి నెమ్మదిగా వెళ్ళి. ఏకాంతే వచో మమ,
ఏకాంతంలో చెప్పింది. మయావృత ప్రతిశ్చిత్తే ధ్రువసంధి సుత శుభ. మాట ఎలా చెప్పాలంటే నేరుగా పేరు అనకూడదుట. ధ్రువసంధి సుత, ధ్రువసంధి పుత్రుడు, ఇక్ష్వాకువంశ ప్రభువు యొక్క సంతానం, ఉత్తమ క్షత్రజాతికి చెందినవాడు. ఆయనని నేను వరించాను. పైగా ఆయన నాకు సెలెక్ట్ చేయించింది అమ్మవారు. చక్కగా చెప్పింది, ఎంపిక చేసింది ఆవిడ. సమే భర్త నృపసుతో భగవత్యా ప్రతిష్ఠిత. ఆ భగవతీదేవి ప్రతిష్ఠించింది అతన్ని. అంటే ఆవిడే ఎంపిక చేసి నిలబెట్టింది, విధించింది అని అర్థం. ప్రతిష్ఠిత అంటే అర్థం ఇక్కడ. అనగానే సరే అయితే నేను నాన్నగారితో చెప్తాలే, రేపు అన్ని స్వయంవరం ఏర్పాట్లు అయిపోయాయి కదా, ఇంకా నేను చెప్తాను నాన్నగారితో అని వెళ్ళి చెప్తే, స్వయంవరానికి అందరినీ పిలుస్తున్నాను, ఆమె ఇచ్చ వచ్చిన వాడిని వరించవచ్చు, కానీ అతన్ని మాత్రం పిలవట్లేదు, నేను ఏం చేయమంటావు అన్నాడు. ఇంకేమి ఇచ్చారు స్వయంవరం? పిలవట్లేదు. శుభ్రు జానాసి బాలౌసవు. ఎందుకంటే మనం కొంచెం ఆలోచించాలి. అమ్మాయికి ఏముంది పాపం, ఏదో ఆవేశంతో అడగచ్చు, మనం కొంచెం ఆలోచించద్దు. నేను అతడి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే రాజ్యభ్రష్టుడు వాడు, రాజ్యం లేదు, పైగా ఏకాకి ఒక్కడు, పైగా మాత్రాసహ వసతే, తల్లిచాటు బిడ్డ. ఎక్కడున్నాడు? నిర్జనేవనే, ఆ అరణ్యంలో ఉన్నాడు. మహా అయితే కొందరు ఋషుల దగ్గర ఉన్నాడు, గడ్డాల వాళ్ళ దగ్గర. తత్కృతే నిహితో రాజా వీరసేన యుధాజిత. పైగా అతడికి యుధాజిత్తుతో శత్రుత్వం అనే కంటే యుధాజిత్తుకి అతడితో శత్రుత్వం అనడం మంచిది. ఆ యుధాజిత్తు సామాన్యుడు కాడు, వీళ్ళ తాతని చంపేశాడు. వీళ్ళ తాతని అంటే తల్లిదండ్రిని, వీరసేనుణ్ణి, కళింగాధిపతిని అతన్ని సంహరించాడు. సంహరించి తన కొడుకుని నిలబెట్టాడు. ఆ యుధాజిత్ అంటే రాజులందరికీ భయమే, అంత ప్రతాపమూర్తి. అతడితో నేను శత్రుత్వం పెట్టుకోగలనా? యుధాజిత్తుకి తెలిసిందా నేను తనని తెప్పించానని, అది మళ్ళీ ప్రమాదమే. పైగా అమ్మాయి నిర్ధనుడైన వాడితో, రాజ్యం లేని వాడితో అడవిలో ఏ సుఖపడుతుంది చెప్పు? పైగా వస్తున్న వాళ్ళందరూ సామాన్యులు కారు, గట్టి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు నేను ఒక నిర్ధనుడు రాజ్యహీనుడైన వాడికి ఇచ్చాననుకో, వాళ్ళందరినీ అవమానించినట్టుంటుంది. కాబట్టి మనం పిల్ల మేరు కోరాలి గనక నాకు ఇది ఇష్టం లేదు అని. అయితే చిత్రం ఏంటంటే, అతడు ఆ విధంగా వెళ్ళగానే చక్కగా తల్లితో మాత్రం చెప్పిందిట, అమ్మ ఎన్ని చెప్పినా నేను అతన్ని వరించాను. పైగా మచ్చిత్తభిత్తౌ లిఖితో భగవత్యా సుదర్శన. ఏమి కవిత్వం చూడండి. నా చిత్తం అనే గోడ మీద అమ్మవారు అతడు బొమ్మ వేసిందమ్మా అన్నది గొప్ప మాట ఇక్కడ. మచ్చిత్తభిత్తౌ లిఖిత, వాడు రాయబడ్డాడు, అమ్మ వేసింది ఆ బొమ్మ. అందుకే తం విహాయ ప్రియంకాంతం కరిష్యేహన్న చాపరం. అతడిని తప్ప మరొకడిని నేను భర్తగా వరించను అని నిర్ణయించుకున్నది. కానీ నాన్న ఇలా అంటున్నాడమ్మా, ఏం చేద్దాం అన్నది. ఈ లోపల తన్నెవరు రక్షించేవాళ్ళు లేరని తెలుసుకొని అచ్చం రుక్మిణీదేవి చేసిన పని చేసిందండి. అందుకే పూర్వీకుల కథలన్నీ మంచి సహాయపడుతూ ఉంటాయి. వివాహస్య దినాదర్వాగాప్తం శృత సమన్వితం ద్విజం. సమస్త శాస్త్ర పండితుడైనటువంటి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి పంపించింది, తిన్నగా అరణ్యానికి వెళ్ళవయ్యా, అక్కడున్నాడు సుదర్శనుడు, ఆయనతో చెప్పు, కలలో అమ్మవారు కనబడి చెప్పారు నిన్ను వరించమని, కాబట్టి నువ్వు కూడా అమ్మవారి భక్తుడువని తెలుసు, అమ్మవారి భక్తుడువని తెలుసు, ఆ కారణం చేత నువ్వు నన్ను చేపట్టవలసింది, ఇది అమ్మ ఆజ్ఞ. ఎలాగూ అంటే స్వయంవరానికి అందరూ వస్తున్నారు, నువ్వు కూడా రా ఇక్కడికి. భగవత్యా సమాదిష్ట స్వప్నే మమ సురూపమా. ఓ దేవ సమాన పరాక్రమం కలవాడా, అమ్మవారు స్వప్నంలో ఆదేశించారు గనక ఆగంతవ్యం త్వయాత్రైవ దైవం కృత్వా పరం బలం. నీకు అనిపించవచ్చు రాజులందరూ అనేక బలములతో వెళ్తున్నారు కదా, నేను ఒక్కడిని ఏం వెళ్తాను అంటే దైవం కృత్వా పరం బలం. ఎంత చక్కటి మాట. దైవ బలమే గొప్ప బలముగా గ్రహించి బయలుదేరు. అమ్మవారి బలమే నీకున్నది. ఎవరి యొక్క అధీనంలో జగమంతా నడుస్తున్నదో ఆ తల్లి ఆదేశం వ్యర్థం కాదు. గొప్ప మాట అన్నది ఇక్కడ. యదధీనం జగత్సర్వం వర్తతే సచరాచరం భగవత్యా యదాదిష్టం నతన్మిథ్యా భవిష్యతి. ఆ తల్లి మాట మిథ్య కాదు. అలా చెప్పింది. కానీ ఇక్కడ ఇంత రాజులు ఉన్నారు కదా అంటే, రాజులేమిటయ్యా, దేవతలు కూడా ఆమె అధీనంలో ఉంటారు. యద్వశే దేవతా సర్వా వర్తంతే శంకరాదయ. శంకరాదులు కూడా. ఈ మాట అన్నాం కనుక శివుడు అమ్మవారి కంటే తక్కువ నేను పిచ్చి ప్రశ్నలు వేయకూడదండి. ఇక్కడ గ్రహించవలసినది సరిగ్గా గ్రహించాలని. శంకరాదయ వర్తంతే వక్తవ్యోసోత్వయా బ్రహ్మణ్యేకాంతే వై నృపాత్మజ. ఈ విషయములు నువ్వు ఏకాంతంలో అతడికి చెప్పు అని ఆ బ్రాహ్మణ్ణి పంపి దక్షిణను కూడా ఇచ్చిందిట. దక్షిణ లేకపోతే పనికి సమర్థత రాదు. అందుకే ఇత్యుక్త్వా దక్షిణాం దత్వా మనుర్వ్యాపారితస్తయా. అతడు తిన్నగా బయలుదేరి సుదర్శనుడితో చెప్పి వెళ్ళాడు. స్వప్నంలో అమ్మవారు ఆదేశించారు నువ్వు వెళ్ళు అని. ఇప్పుడు 2
దానితో నిశ్చితులైపోయేది. వెంటనే గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పేట, నేను స్వయంవరానికి వెళ్ళదలుచుకున్నాను. సందేశము వచ్చింది, ఆదేశము వచ్చింది. సందేశం చంద్రకళ అనగా శశికళ పంపింది, ఆదేశం జగజ్జన్ ఇచ్చినది.